చేతుల పట్టుకున్న పేపర్ల కట్టలను చూసి అల్లం రబ్బ చుట్టనీకో లేకపోతే ఏదన్నా కార పొట్లాలు గట్టనీకో కొనుకొచ్చుకున్న పేపర్లు కావచ్చని అనుకునేరు. కాదుల్లో దుబాయ్ కరెన్సీ అని చెప్పి బట్ట పేగుల గీ పేపర్ కట్టలు చుట్టిచ్చిండ్రట ఇద్దరు బద్మాష్ ఖాన్లు. పట్నం కార్వాన్లుంటాడు గీన. ఇక అసలు ముచ్చటైందో ఆయననే చెప్తున్నాడు. ఇనున్ రోపారి. कारवान में दस्ती बेचने वाला आया था, आके मेरे को 50 का नोट करेंसी बताया। अब मेरे को बोला 14 बंडल है बोल के बताया उन्हें। फिर सुबह में मॉर्निंग 8 बजे फ़ोन किया उन्हें मेरे को। किधर? अप्पल में रहता हूँ मैं आओ बोल के। तो मैं कारवान से अप्पल को आया, 8 बजे वहाँ से निकला कारवान से। 9 बजे कुछ 11 मिनट को यहाँ पर पिलर नंबर 261 पे मैं उससे मुलाकात किया और करेंसी बताया मेरे को 50 की सऊदी करेंसी। अब टोटल देखे तो 2,80,000 का हो रहा बोल के मेरे को बताया। मैं 1 लाख रुपया लाया था तो नहीं लिया उन्हें। फिर रिटर्न घर को जाके फिर रिटर्न में पैसे लेके आया। मेरी बच्ची की शादी के पैसे थे सर वो। फिर रिटर्न आया बाद में फिर मेरे को क्या करा 3-3 4-6 कपड़ों में और दस्तियों में लपटे हुए पूरा रोल बने हुआ है। अब मेरे से पैसे ले लिया, ले लेके बोला खोलो नको बोल के बोला। तो मैं जाके आगे जाके खोलो तो गिटियाँ नहीं खोल रहे थे सर। बहुत बड़ी मुश्किल से गिटी खोला मैं इसकी। 3-3 कपड़ों में लपटे हुआ था। पहले गिटी खोला, फिर और एक गिटी खोला, फिर और एक गिटी खोला। 4 कपड़ों में लपटे हुआ था। గదన్నట్టు ముచ్చట. దస్తీలు అమ్ముకునే బద్మాష్ గాడోగడు నా తాన దుబాయ్ కరెన్సీ ఉన్నాయి, నువ్వు ఇండియన్ కరెన్సీలకు మార్చుకుంటే 6 లక్షల మీదనే పైసలు వస్తాయి, కావాలంటే చూడని చెప్పి కొన్ని దుబాయ్ కరెన్సీ కాయిదాలను గీనకు చూపెట్టిండట. ఇక ఏవేవో మాయమాటలు చెప్పి మొత్తానికి 2,80,000 రూపాయలు ఇస్తే నీకు 6,00,000 విలువైన దుబాయ్ కరెన్సీ ఇత్తనని బేరం మాట్లాడుకున్నాడట. ఇక అత్యాశకు పోయిన గీ పెద్ద మనిషి బిడ్డలగ్గానికని దాచిపెట్టుకున్న 2,80,000 రూపాయలను ముల్లెగట్టి వానికి ఫోన్ కొట్టిండట. ఉప్పల్ కాడున్న నా సోపతిగాన్ని కలిస్తే నీ పని అయిపోతుందని అడ్రస్ చెప్పి పంపిండట గా బద్మాష్ గాడు. ఇక పైసలను చెప్పిన అడ్రస్లా అప్ప చెప్తే వాడు ఇంకో ముళ్ళ చేతిలో పెట్టిండట. అబ్బా, ముల్లె నిండా దుబాయ్ కరెన్సీ 2 లక్షలకు 6 లక్షలు వచ్చినట్టే అని మస్తుగా మురిసిపోయిండట గీ అన్న. పాపం ఎంబటే తెరిచి చూద్దాం అనుకున్నాడట. కానీ అద్దు ఎవరన్నా చూసి పోలీసులకు చెప్తే లేని పరిశాన్ అవుతుంది, ఇంటికి పోయి చూసుకో అని గీనిచ్చిన పైసలను పట్టుకొని మాయమైండట బద్మాష్ గాడు. ఎందుకైనా మంచిదని చెప్పి కొంత దూరం పోయినాక ముళ్ళ నిప్పి చూసిండట. ఇంకేందిగా అన్ని దస్తీళ్ళల్లో కట్టిన గీ న్యూస్ పేపర్ కట్టలు బయట పడే వరకు దెబ్బకు మైండ్ బ్లాక్ అయిందట. ఈ ఎంబటే బేరం మాట్లాడుకున్నోనికి ఫోన్ కొట్టే వరకు స్విచ్ ఆఫ్ వచ్చిందట. ఆడిపోయి చూస్తేనేమో అక్కడ కూడా ఇవ్వలేరట. ఇక పోలీసుల కంప్లైంట్ చేసే వరకు కేసు బుకింగ్ చేసుకొని దొంగబడి వేగాన్లను పట్టుకునే పనుల పడ్డారట. దురాశ దుఃఖానికి షేట్ అన్నట్టు దుబాయ్ కరెన్సీ అని భలే బురిడి కొట్టించిండ్రు కదా పాపం అన్నను. అయినా దుబాయ్ కరెన్సీ ఉంటే వాళ్ళే మార్చుకొని ఇక 6 లక్షలేవో వాళ్ళే తీసుకుంటారు కదా. గింత చిన్న లాజిక్ ఎట్లా మర్చిండో పాపం గా అన్న. ఏం చేస్తాం, మోసపోవాలని రాసి పెట్టున్నాక ఎవరేం చేస్తారులా, అంతే కదా. చూసిండ్రు కదా పబ్లిక్ బయటి దేశం కరెన్సీ అని అగ్గువకు బంగారం అని గిట్ల మిమ్ముల కూడా మోసం చేయాలని చూస్తారు. జర పైలం మరి.